ఎంసెట్ 2020కి సంబంధించి చాలామంది కూడా డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ డే పేపర్ ఎలా వస్తుంది అండ్ ఈజీగా వస్తుందా, మోడరేట్గా వస్తుందా, డిఫికల్ట్గా వస్తుందని చెప్పేసి చాలా మందిలో ఒక భయం అయితే ఉందన్నమాట. అండ్ చదువుతూ ఉన్నారు. మళ్ళీ దానికి తోడు ఇది ఒక డౌట్. మళ్ళీ చాలామంది కామెంట్స్ కావచ్చు, వాట్సాప్లో మెసేజ్ కావచ్చు, చాలా వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. అండ్ ఇంకొంచెం టైం ఉంది కాబట్టి టెలిగ్రామ్లో కొన్ని ప్రీవియస్ పేపర్స్ కావచ్చు అండ్ షార్ట్ నోట్సెస్ అవి కూడా అన్ని పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకుని మీరైతే చదువుకోండి. షార్ట్ నోట్స్ కావచ్చు అండ్ ప్రీవియస్ పేపర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి వన్డే తెచ్చుకోవాలి కూడా మీకు అయితే చెప్పాను. అది కూడా చూస్తే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. అండ్ చదువుతాము, మేము క్రాక్ చేయగలం, ఎంసెట్ ఒక 10K ర్యాంక్ వస్తుంది ఒక 10 డేస్లో అని మీకు ఒక పట్టుదల అయితే రావడం జరుగుతుంది. అండ్ కొంచెం మోటివేషన్ కూడా ఇచ్చాను ఆ వీడియోలో, మీరైతే చదవండి. అండ్ ఇంకా ఎవరైతే ఉన్నారో మీకు ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలియదు కాబట్టి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ఎగ్జామ్ వరకు మంచిగా ప్రిపేర్ అయితే ఈ యొక్క 10 to 20 డేస్ మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే ఒక మంచి బీటెక్ కాలేజ్లో మీరైతే ఇంజనీరింగ్ అనేది చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అది దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయదు. అండ్ ఎగ్జామ్ అయిన తర్వాత తక్కువ మార్క్స్ వచ్చే అలా అయింది ఎలా అయింది అనకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండి అవన్నీ కూడా ముందే ఆలోచించి నువ్వు ఒక ప్లానింగ్లో వెళ్తే అవన్నీ కూడా నీకు రావు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ డే నుంచి ఒక ప్లానింగ్ వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి మీ యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో అనేది మీకే తెలియాలి. దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఫస్ట్ డే పేపర్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ డే పేపర్ ఎలా వస్తుంది, ఈజీగా వస్తుందా లేదంటే మోడరేట్గా వస్తుందా, నెక్స్ట్ డిఫికల్ట్గా వస్తుందా అని చెప్పేసి చాలామందిగా డౌట్ అయితే ఉందన్నమాట. అంటే మనకి ఒక టీఎస్ వాళ్ళ చూసుకున్నట్లే బైపీసీ వాళ్ళకి 2 days ఉన్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3 days జరుగుతాయి. ఏపీలో అయితే బైపీసీ వాళ్ళకి 2-3 days ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక 5 to 7 days అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుందంటే 2 shifts అయితే జరుగుతాయి. అండ్ ప్రీవియస్ ఒక 5 years నుంచి నేను గమనించింది ఏంటి అనేది కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్ డే పేపర్ ఎలా వస్తుందంటే ఈజీగా రావచ్చు, లేదంటే మోడరేట్గా రావచ్చు, డిఫికల్ట్గా రావచ్చు, లేదంటే ఈజీ టు మోడరేట్, లేదంటే మోడరేట్ టు డిఫికల్ట్, లేదంటే డిఫికల్ట్ టు ఈజీగా అలా కూడా రావచ్చు, లేదంటే ఈజీ టు డిఫికల్ట్, లేదంటే నెక్స్ట్ మోడరేట్ టు ఈజీ, లేదంటే డిఫికల్ట్ టు మోడరేట్ టు డిఫికల్ట్ ఇలా రావచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది అలా సెట్ చేస్తారు. అంటే ఎక్కువ షిఫ్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి. లేదు ఒకే క్వశ్చన్ పేపర్ అన్ని షిఫ్ట్లు పెట్టాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ డే రాసి వచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పేస్తారు కదా. లేదు ఒకే రోజు అన్ని లక్షల మంది కండక్ట్ చేయాలంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండాలి, సిస్టమ్స్ ఉండాలి, అవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి అలా కాకుండా ఏం చేశారంటే ఒక 4-5 days అలా డైలీ 2 shifts కాడికి ఎంతమంది ఉన్నారో అలా క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలా కండక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క పేపర్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి అది ఒక ప్రాసెస్. మొత్తం మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దీన్ని వీళ్ళు నార్మలైజేషన్ అనేది చేస్తారు. నార్మలైజేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే మీకు పేపర్ కనుక ఈజీగా వస్తే మీకు ఒక 5 to 10 marks అనేవి మైనస్లోకి వెళ్ళొచ్చు. అదే మోడరేట్గా వచ్చినాయి అనుకోండి మ్యాక్సిమం 1 or 2 marks అటు ఇటు అవుతాయి. అదే డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి పేపరు వచ్చినప్పుడు ఏమవుతుంది మీకు ఒక 5 to 10 marks అనేవి ప్లస్ అవుతాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది. మరి ఫస్ట్ డే పేపర్ ఎలా వస్తుందంటే చెప్పలేం. ఒకరోజు ఈజీగా రావచ్చు, ఒకరోజు మోడరేట్గా రావచ్చు, నెక్స్ట్ డిఫికల్ట్గా రావచ్చు. ఇలా ప్రతిరోజు షిఫ్ట్ని బట్టి బేస్ చేసుకొని అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కానీ అది చెప్పలేం ఏ రోజు పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది. అది మన ఛానల్లో ఎప్పటికప్పుడు రివ్యూస్ కూడా ఇస్తాను. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు రివ్యూస్ అయితే రెడీగా ఉంటాయి, రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ డే పేపర్ ఎలా వస్తుంది, ఏ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ మాక్ టెస్టులు రాసుకోవాలి, షార్ట్ నోట్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలనేది కూడా
మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా డైలీ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ముందుగానే జాగ్రత్తగా ఉండి ఎక్కడా కూడా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. అందుకే నెక్స్ట్ మరి చీట్ కోడ్స్ కూడా చెప్పాను, టిప్స్ అండ్ ట్రిక్స్, లాజిక్స్ కూడా చెప్పాను. అండ్ చాలా ఈజీగా మీరైతే ఆన్సర్ని అయితే గెస్ చేయొచ్చు. అండ్ 50-60 క్వశ్చన్స్ చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీరు ఈజీగా ఆన్సర్ అనేది గెస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్ అనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏంటో తెలియదు మీకు. ఇక్కడ చూడండి అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, కొంచెం ఏం అర్థం కావట్లేదు, దీనికి లాజిక్ అప్లై చేద్దామంటే అప్లై కాదేమో అనేది ఒక డౌట్ అయితే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ cos 1 పైన cos 1 డిగ్రీ, నెక్స్ట్ ఇలా ఉంది కదా, అన్నిట్లో కాస్ పైన నెక్స్ట్ సైన్ స్క్వేర్ అని ఉంది. ఇక్కడ ఒక్కటే మాత్రం సైన్ స్క్వేర్ ఉంది న్యూమరేటర్లో. చూడండి డిఫరెంట్గా ఉంది, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నుంచి నాకు ఇదే ఆన్సర్ ఇంకెక్కడ మ్యాచ్ అవుతుంది, సైన్ స్క్వేర్ 1 అంటే ఎక్కడుంది, సైన్ స్క్వేర్ 1 అంటే చూడండి ఇంకా ఇక్కడ ఉంది సైన్ స్క్వేర్ 1. ఓకేనా, అర్థమైందా? సైన్ స్క్వేర్ 1 అక్కడ ఉంది. నెక్స్ట్ కాస్ 1 ఇక్కడ ఉంది, అందుకని కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా లాజిక్స్ అనేవి అప్లై చేయండి. అందుకే ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా చెప్తానే ఉన్నాను, టెలిగ్రామ్లో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, ఇలా ఎవరు ప్రొవైడ్ చేయరు ఫ్రీగా. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎంపీసీ వాళ్ళకు ఉన్నాయి, బైపీసీ వాళ్ళకు కూడా ఉన్నాయి. రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ముందే మీకే అర్థం అవుతుంది. అంతేగాని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏదో ఒక వీడియో చూసేసి డైరెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళి ఒక లాజిక్స్ అనేవి అప్లై చేస్తామంటే ఇంపాసిబుల్, అది అవ్వదు. లక్కులు ఏమన్నా రావచ్చేమో కానీ ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించి ఏమన్నా చేయాలంటే మినిమం మీరు ముందు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకే ఒక ఐడియా వస్తుంది ఎలా చేయొచ్చు. ఇంకొన్ని ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీరు కొత్తవి కనుక్కుంటారు. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అవన్నీ ఏదో ఉన్నానంటే ఇప్పటికిప్పుడు నేను చూసి చెప్పట్లేదు, నేను ఇవన్నీ కూడా చూసి ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఒక లాజిక్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. అలా మీరు కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు కూడా ఇంకొన్ని లాజిక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది కాబట్టి అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ మీద మీరైతే ప్రాక్టీస్ చేయండి. అండ్ షార్ట్ నోట్స్ అయితే రివిజన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తక్కువ టైంలో ఆ షార్ట్ నోట్స్ అనేది రివిజన్ చేసుకుంటే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రజెంట్ ఈ యొక్క వీడియోకి అయితే ఇంతే. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాని ఎగ్జామ్ వెళ్ళి వచ్చిన తర్వాత అరే అలా అయిపోయింది, ఈ ఛానల్ ముందే ఫాలో అయిపోతే బాగుండేది, మంచి కంటెంట్ ఇచ్చారని తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. అందుకని చెప్తున్నాను, కౌన్సిలింగ్ టైంలో ఉంటుంది మీకు అసలు, అప్పుడు ఉంటాయి 1 by 1 వస్తాయి వీడియోస్, అవన్నీ చూస్తే మీరే షాక్ అవుతారు, ఇలా కూడా జరుగుతుందా. అలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కౌన్సిలింగ్ ఈ విధంగా ఉంది, నెక్స్ట్ కట్ ఆఫ్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రతి ఇయర్ చేంజ్ అయిపోతామంటే అవన్నీ తెలుసుకోవాలి. లేదనుకుంటే వాళ్ళు సెర్చ్ చేయాలి, తెలుసుకునే లోపు మీకు 1 year టైం అయితే వేస్ట్ అయిపోతుంది. అలా ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతి ఇయర్ చూస్తూ ఉంటారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మీకు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అందుకని ఫాలో అవ్వమని చెప్తున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మరి ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.